శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 11. బ్రహ్మ వ్యాసునకు గణేశ మంత్రమును ఉపదేశించడం. వ్యాసుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మ ఇలా సమాధానం చెప్పాడు. వ్యాస మహర్షి, గణేశ మంత్రములు అనంతములు. ఆగమంలో 7 కోట్ల గణేశ మంత్రములు ఉన్నట్లు చెప్పబడి ఉంది. ఒక్క సదాశివునకు మాత్రమే గణేశ మంత్రములన్నీ సంపూర్ణంగా తెలియను. నాకు కొన్ని మాత్రమే తెలియను. నాకు తెలిసిన వాటిలో శీఘ్ర ఫలమునిచ్చే మంత్రములు నీకు ఉపదేశిస్తాను. గణేశ మంత్రములో 7 అక్షరి, షడక్షరి మంత్రములు ఎంతో శ్రేష్టమైనవి. వాటి స్మరణ మాత్రంలోనే కార్యసిద్ధి కలుగుతుంది. గణేశ మంత్రోపాసకులు ఎల్లెడలా పూజనీయులు. గణేశ ఉపాసకులకు సమస్త సిద్ధులు కలుగుతాయి. వారు ధన్యులు. ఎవనికి గణేశునిపై భక్తి ఉండదో వాడి జన్మ నిరర్ధకము. గణేశునిపై భక్తి లేని వాని ముఖము చూస్తే పాపాలు చుట్టుకుంటాయి. అట్టి పాపులు కంటపడితే విఘ్నాలు సంక్రమిస్తాయి. గణేశ భక్తులను దర్శిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. గణేశ భక్తులకు చరాచర భూతములన్నీ స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి శుభములు కలగచేసే గజానన సంబంధమైన 7 అక్షరీ మహామంత్రమును నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రానుష్ఠానం వలన నీ కోరికలన్నీ సఫలమవుతాయి. మంత్రానుష్ఠాన విధానం బ్రహ్మ వ్యాసునకు తెలియచేయడం. వ్యాసమునీంద్ర, ఈ గణేశ మంత్రమును పరమశివుడు నాకు ఉపదేశించాడు. ఆ క్రమం ప్రకారం నీకు చెబుతాను విను. ప్రాతకాలాన్నే లేచి స్నానం చేసి శుభ్ర వస్త్రం ధరించాలి. శుచిగా ఉండాలి. తరువాత దర్భలు పరిచి వానిపై లేడి చర్మము వేసి దాని మీద తెల్లని వస్త్రమును పరిచి దానిపై కూర్చుని ముందుగా భూతశుద్ధి ప్రాణస్థాపన చెయ్యాలి. పిమ్మట అంతర్మాతృకాన్యాసం బహిర్మాతృకాన్యాసం చేసి మూలమంత్రమున ప్రాణాయామం చేయాలి. ఆగమోక్త ప్రకారం మంత్ర సంధ్యనాచరించి మనస్సుని నిలకడగా ఉంచి గణేశుని పాదాది శిఖపర్యంతం ధ్యానించి నిశ్చల చిత్తంతో మానసిక ఉపచారాలతో స్వామిని పూజించాలి. మంత్రమును పునశ్చరణ విధానంగా శక్తి మేరకు జపించాలి. గణేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యేంత వరకు మంత్ర పునశ్చరణ గావించాలి అని ఉపాసనా నియమాలు బోధించి ఒక శుభదినమున బ్రహ్మదేవుడు వ్యాసుల వారికి గణేశ మంత్రం ఉపదేశించాడు. వ్యాసమునీంద్ర, కోటి సూర్యప్రభలతో వెలుగొందుచు వరప్రదాతయగు గణపతి ప్రత్యక్షమయ్యే వరకు నువ్వు మంత్రజపం చేస్తూనే ఉండాలి. మమైవ హృదయే నిత్యం స్థిరో భవ గజానన అనగా, ఓ గజానన, నీవు నా హృదయంలో నిత్యము స్థిరముగా ఉండుము అని స్వామిని ప్రార్థించాలి. ఆ దేవదేవుడు ప్రసన్నుడై నీ ముందు ప్రత్యక్షమయ్యాక నీ వరం కోరుకో. స్వామి వరములనిచ్చే దొడ్డవేలుపు సమస్త కామములను తప్పక ప్రసాదిస్తాడు. అప్పుడు నిన్నావరించిన భ్రాంతి తొలగిపోతుంది. నువ్వు త్రికాలజ్ఞుడవై నానా గ్రంథరచనా సామర్థ్యమును పొందుతావు అని బ్రహ్మ వ్యాసమునీంద్రునికి సూచించాడు. ఓ తండ్రి, నీవు ఉపదేశించిన మంత్రము నా కర్ణపుటములకు సోకగానే నా భ్రాంతి తొలగిపోయింది. ఇంక మంత్రానుష్ఠానం మొదలు పెడతాను అని వ్యాసుడు బదులు పలికాడు. వ్యాస మహర్షి, ఒక హెచ్చరిక. ఈ మంత్రమును నాస్తికులకు, మంత్రాలపై నమ్మకం లేని వారికి, దురాచారపరులకు, క్రూరులకు, మూర్ఖులకు ఎంత మాత్రమూ ఉపదేశించరాదు. శ్రద్ధ, భక్తి, ఆసక్తి, వినయము, మంత్రంపై విశ్వాసము ఉన్నవారికే ఉపదేశించాలి. అనర్హులకు ఈ మంత్రం ఉపదేశిస్తే మంత్రోపదేశకు పుణ్యం పోయి పాపం వస్తుంది.
అంతేకాదు ఇటు 10 తరముల వారికి అటు 10 తరముల వారికి పాపం అంటగట్టిన వాడవుతావు. భక్తి శ్రద్ధలతో గణపతిని ఉపాసించిన వారికి ఇహమున సర్వసుఖములు అనంతమున మోక్షప్రాప్తి కలుగుతాయి. ఇందు ఎంతమాత్రం సందేహము లేదు అని బ్రహ్మ వ్యాసునకు ఉద్బోధించాడు. 11వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 12. సాకార గణేశ ప్రాదుర్భావము. త్రయీమయ జగదుత్పత్తి. బ్రహ్మవాక్కులకు వ్యాసమునీంద్రుడు మిక్కిలి ఆనందించాడు. చతురానన, నీ మధుర వాక్కులకు నా మనస్సు కుదుటపడింది. అయితే ఈ గణేశ మహామంత్రమును మున్ను ఎవరు జపించారు, వారు ఏమి సిద్ధులు పొందారు, ఆ విషయాలు విశదపరచడానికి నీకంటే సమర్థులెవరు, నీకంటే నాకు వేరే గురువెవరు? అందుచేత నాపై దయ ఉంచి ఆ వివరాలు చెప్పమని కోరుతున్నాను అని వ్యాసమునీంద్రుడు పలికాడు. బ్రహ్మ వ్యాసుని కోరిక మన్నించి, అయితే చెప్తాను విను. గణపతి ప్రణవస్వరూపుడని నేను ఇదివరకే నీకు చెప్పాను. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగాలంటే ముందుగా గణపతి పూజ చేయాలి. గణపతిని స్మరించని వారికి తప్పక విఘ్నములు కలుగుతాయి. ఆగమ శాస్త్రములందు మంత్రములు ఓంకార బీజ సంయుతములుగాను ఓంకార పల్లవ యుక్తములుగాను చెప్పబడినవి. అట్టి ప్రణవ బీజము లేని మంత్రములు నిరర్ధకములు, నిష్ఫలములు. సత్తు అసత్తు, వ్యక్తరూపము అవ్యక్తరూపము, సర్వ జగజ్జాలము ఆ గణేశుని యొక్క స్వరూపమే. సమస్త లోకములు సర్వలోక నివాసులను ఆ గజానందే. ఉపనిషత్తులు ఆ గణేశ్వరుని కంటే పరమైన దైవము లేడని చెప్తున్నాయి. ఇప్పుడు నీకు ఒక పురాతన కథ చెప్తాను విను. గణపతి మంత్ర జపం వలన ఆ స్వామి ఎట్లా ప్రసన్నుడై సంతుష్టుడయ్యాడో దాన్ని బట్టి నీకు విశదమవుతుంది. పూర్వము ఒకప్పుడు ప్రళయం వచ్చింది. ప్రళయకాలంలో వాయువు అమిత వేగంతో వీచేసరికి గుట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు, భవంతులు, పర్వతాలు ఎగిరెగిరిపడి చిన్నాభిన్నమైపోయాయి. ద్వాదశాదిత్యులు విజృంభించి అమిత వేడిమితో తీక్షణ కిరణాలతో ప్రకాశించగా జలనిధులన్నీ ఎండిపోయాయి. ప్రళయాగ్ని ప్రకోపానికి సర్వము భస్మమైంది. ప్రళయకాల మేఘాలు ఏనుగు తొండాలతో సరిసమానమైన ధారలతో ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షించడం వల్ల ఆ జలప్రళయంలో బ్రహ్మాండమంతా మునిగిపోయింది. సమస్త లోకాలు నశించిపోయాయి. అప్పుడు గణేశుడు అణువు కన్నా అతి సూక్ష్మ రూపం ధరించి ఎక్కడో అజ్ఞాతంగా ఉన్నాడు. అంతటా కారు చీకటి కలుముకుంది. ఇలా చాలా కాలం గడిచింది. తర్వాత ప్రణవనాదయుతమైన పరబ్రహ్మ ఆవిర్భావం జరిగింది. పరబ్రహ్మ మాయావికారం పొంది గజానన రూపం దాల్చడం జరిగింది. అలా మాయావికారం పొందిన గణేశ్వరుని వలన సత్వరజస్తమో గుణములు, వాటి వలన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, పిమ్మట 3 లోకములు, చరాచర జగత్తు పుట్టుకు వచ్చాయి. మాయచే ఆవరింపబడిన త్రిమూర్తులకు తాము పుట్టుటకు కారణము తాము చేయవలసిన వ్యాపారములు తెలుసుకునేందుకు కోరిక కలిగింది. సృష్టించబడిన 21 స్వర్గములను, ఆకాశము, పాతాళమును చూశారు త్రిమూర్తులు. ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన గణేశుని కనుగొనలేక వాళ్ళు తపస్సు చేయడం ప్రారంభించారు. 1000 దివ్య సంవత్సరాలు నిరాహారులై తపస్సు చేసినా వారికి పరమాత్మ సాక్షాత్కారం కలగలేదు. అందుకు వారు ఖిన్నులై భూలోకానికి వచ్చి అడవులు, కొండలు, నదులు, గిరిశిఖరాలు, గుహలు వెతుకుతూ చివరకు ఒక సరోవరం దగ్గరకు వచ్చారు. ఆ సరోవరం
అనేక పక్షిజాలంతోనూ పద్మాలతోనూ మనోహరంగా ఉంది. సరోవరం వెంబడి వారు పయనిస్తూ ఉండగా ఒకచోట కోటి సూర్యప్రభలతో కోట్యనల సంకాసంగా ప్రకాశిస్తూ దుర్నిరీక్షమైన ఒక తేజోరాశి వారికి కనబడింది. ఆ తేజోరాశి మధ్య నుండి గణేశుడు ఆవిర్భవించి వారి ఎదుట సాక్షాత్కరించాడు. అతని పాదములు పద్మములను జయిస్తున్నాయి. ధరించిన వస్త్రము సంధ్యాకాల సూర్యుని అలంకరిస్తున్నది. కటిసూత్రము మేరు పర్వతమును మించి ఉన్నది. ఆ స్వామి 4 బాహువులు కలిగి ఉన్నాడు. 4 చేతుల్లో ఖడ్గము, కేటము, ధనుస్సు, శక్త్యాయుధము ధరించి ఉన్నాడు. చక్కని నాసిక, పున్నమి చంద్రుని బోలు ముఖము, పద్మముల వంటి నేత్రములు, దగదగా మెరిసే దివ్య కిరీటం, అనేక నక్షత్రముల కాంతితో విరాజిల్లు ఆకాశంను పోలిన ఉత్తరీయం, ఏకదంతము, దిగ్గజముల తుండములను దిగదూర్చే దీర్ఘతుండము కలిగి దివ్యమంగళ విగ్రహుడైన గణేశ్వరుని చూసి ఆ త్రిమూర్తులు స్వామికి ప్రణమిల్లి స్వామిని స్తుతించారు. 12వ అధ్యాయం సమాప్తం.